అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2011వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని దెయ్యపు బావి అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది టి విశాలాక్షి గారు. రామాపురంలో ధర్మయ్య అనే రైతు తనకున్న కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకొని పొలంలో వరి పండించుకుంటూ జీవిస్తున్నాడు. ఒకనాటి మధ్యాహ్నం తోటలో పని ముగించుకొని వస్తూ ఉండగా ఒక నల్లని రాయి తలతలా మెరుస్తూ అతని కంటబడింది. దాన్ని చూసి అతను ముచ్చటపడి ఇంటికి తెచ్చి భద్రంగా పెట్టెలో అడుగున దాచిపెట్టాడు. ధర్మయ్య భార్య గౌరమ్మకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. ఇంటి పనంతా ఆమె ఒక్కతే చేసుకోలేకపోతుంది. తోట నుండి ఇంటికి వచ్చిన భర్తకు అన్నం వడ్డిస్తూ గౌరమ్మ కొద్ది రోజులు పని మనిషిని పెట్టుకుందామని అడిగింది. ధర్మయ్య కూడా సరేనన్నాడు. భోజనం ముగించి ధర్మయ్య కాసేపు నడుం వాల్చాడు. ఇలా కునుకు పట్టిందో లేదో వీధి తలుపు ఎవరో తడుతున్నట్లుగా చప్పుడైంది. ధర్మయ్య లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా నల్లగా లావుగా పొట్టిగా ఒక ఆడమనిషి భుజాల వరకు జుట్టు విరబోసుకొని ఉంది. ధర్మయ్య ఆమెను ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగాడు. అందుకామె నా పేరు బూచి, మీకు పని మనిషి కావాలని తెలిసింది, అందుకని వచ్చాను అన్నది. ధర్మయ్య గౌరమ్మను పిలిచి పని మనిషి కావాలంటున్నావుగా, ఇదిగో ఈమె చేస్తానంటోంది, కావాలంటే చేయించుకో అన్నాడు. గౌరమ్మకు ఎందుకో బూచిని చూడగానే భయం వేసింది. భర్తకు కోపం వస్తున్నా లెక్క చేయకుండా బూచిని పంపించి వేసింది. ఆ రోజు రాత్రి పడుకోబోతూ ధర్మయ్య గౌరమ్మతో పని మనిషి కావాలి అంటూ ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన మనిషిని పంపించేశావేంటి అని అడిగాడు. అందుకు గౌరమ్మ, ఏమోనండి, అది మామూలు ఆడదానిలా లేదు, ఏదయ్యమో భూతమో అనిపించేట్టుగా ఉంది, ఆమె పేరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది అని అన్నది. వెంటనే ఆ గదిలో ఎవరో చిన్నగా నవ్వినట్టుగా అనిపించింది. ధర్మయ్య గౌరమ్మ ఉలిక్కిపడి లేచి వెతికి చూశారు. కానీ ఎవరూ కనిపించలేదు. ఆ రోజు నుంచి ఇద్దరి మనసుల్లోనూ తెలియని భయం పట్టుకుంది. ఇలా ఉండగా ఒకరోజు ధర్మయ్యకు కొబ్బరి చెట్టు నుండి కాయలు దింపవలసి వచ్చింది. సమయానికి చెట్టు ఎక్కడానికి ఎవరూ దొరకలేదు. ఏం చేద్దామా అని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా బూచి అక్కడికి వచ్చింది. కొబ్బరికాయలు కోయాలన్న సంగతి తానే గ్రహించి చెట్టుపైకి ఎగబాకి కొబ్బరి గెల కోసి జర్రున కిందికి జారి గెలను ధర్మయ్య ముందు పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది. ఇది చూసి ధర్మయ్య గౌరమ్మ కొయ్యబారిపోయారు. ఈ సంఘటనతో వాళ్ళిద్దరి మనసుల్లోనూ బూచి మామూలు ఆడది కాదనే అభిప్రాయం స్థిరపడిపోయింది. అంతేకాకుండా ఎప్పుడు ఏ పని తలపెడితే బూచి ప్రత్యక్షమవుతుందో అనే భయం కూడా ఎక్కువైంది. అప్పటి నుండి బూచిని ఏ విధంగా వదులుచుకోవాలా అని సతమతం అవసాగారు. ఒకనాడు గౌరమ్మ బావిలో నీళ్లు తోడుతూ ఉండగా తాడు తెగి బిందె బావిలో పడిపోయింది. గౌరమ్మకు బిందె బావిలో పడిపోయింది అనే బాధ కంటే మళ్ళీ బూచి ఎక్కడ వస్తుందో అనే భయమే ముందు కలిగింది. అనుకున్నట్టుగానే బూచి బావి వైపు నడిచి వస్తోంది. బూచిని చూడగానే గౌరమ్మకు పై ప్రాణాలు పైనే పోయాయి. బూచి నవ్వుతూ బావిలోకి ఒకసారి తొంగి చూసి తెగిపోగా మిగిలిన ఉన్న తాడును పట్టుకొని జరజరా బావిలోకి జారి నీళ్లలోకి దూకింది. ఇదే సమయం అనుకుని గౌరమ్మ గబగబా వాకిట్లోకి పరిగెత్తి నులకపేనుతున్న ధర్మయ్యకు సంగతి చెప్పి బావి దగ్గరకు లాక్కొని వచ్చింది. బూచి బిందె తెచ్చి గౌరమ్మకిచ్చింది. ఇదే అదను అనుకుని ధర్మయ్య ధైర్యాన్ని కూడా తీసుకొని బూచితో, చూడమ్మా బూచి, నువ్వు మా ఇంటికి వస్తుంటే మాకేదో భయంగా ఉంటుంది, నువ్వు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తావా అంటూ చేతులు జోడించి వినయంగా అడిగాడు. అందుకు బూచి నవ్వుతూ, రాయి ఇస్తే రానుగా అంది. ఏ రాయి? ధర్మయ్య గౌరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంతో అడిగారు. అదే, నువ్వు పెట్టెలో దాచిన నల్లరాయి నాది కదా అని అంది బూచి. ధర్మయ్యకు పొలంలో దొరికిన ఆ నల్లరాయిలో దెయ్యం తన శక్తులను కొన్నింటిని దాచిపెట్టింది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఒకరోజు దెయ్యం ఆ రాయిని పోగొట్టుకుంది. రైతు దాన్ని తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకున్న విషయం అది ఎలాగోలా కనుక్కుంది. ఎలాగైనా సరే వారిని ఒప్పించి ఆ నల్లరాయిని తన సొంతం చేసుకోవాలని ఆ దయ్యం రైతు ఇంటికి వచ్చింది. బెదిరిస్తే పని కాదని గ్రహించి వారితో మంచిగా ఉంటూ చెప్పిన పని చేస్తూ వారిని మంచి చేసుకొని రాయిని సంపాదించడానికి ఎత్తువేసింది.
ఈ క్రమంలో రాయి ఇస్తే రానుగా అని బూచి అనగానే రైతు దంపతులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ధర్మయ్య రాయి తీసుకురావడానికి ఒక్క పరుగున ఇంటిలోకి వెళ్ళాడు. ఇంతలో గౌరమ్మకు ఒక మంచి ఆలోచన తట్టింది. అన్ని పనులు సునాయాసంగా చేయగల బూచిని ఏ ఉపయోగం పొందకుండా పంపించేయడానికి ఆమెకు మనసొప్పలేదు. అందుకని ఆమె బూచితో, అమ్మా బూచి, నువ్వు చాలా మంచిదానివిలా ఉన్నావు. కాలువ ఎండిపోవడం వల్ల మా మడికి నీళ్లు చాలడం లేదు. ఎప్పుడూ నీళ్లు ఎండిపోకుండా ఉండేట్లుగా మాకొక ఊటబావి తవ్విపెట్టి పుణ్యం కట్టుకో తల్లి, నీ మేలెప్పుడూ మరిచిపోము అని వేడుకుంది. అలాగే అని అప్పటికప్పుడే వరిమడికి దగ్గరగా పెద్ద ఊటబావి తవ్విపెట్టింది బూచి. ధర్మయ్య గౌరమ్మల ఆనందానికి హద్దులు లేవు. సంతోషంగా బూచికి రాయి ఇచ్చేశారు. బూచి దానిని మురిపెంగా చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఎన్ని నీళ్లు తోడినా తరగని ఆ బావి నీటితో ధర్మయ్య మాత్రమే కాక పక్క పొలాల వాళ్ళు కూడా పంటలు పండించుకోగలిగారు. ఆనాటి నుండి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆ బావిని దెయ్యపు బావి అని పిలువసాగారు. ధన్యవాదాలు.